ఈ ఫోటోలో కనిపించే వ్యక్తి పేరు క్రిస్ ఎస్పినోజా. యాపిల్ కంపెనీలో ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నాడు. ఇతనికి యాపిల్ కంపెనీలో ఎక్కువ కాలం పనిచేసిన ఎంప్లాయీగా ఒక రికార్డు ఉంది. అంతేకాకుండా ఇతను కేవలం 14 సంవత్సరాల వయసులోనే యాపిల్ కంపెనీలో జాయిన్ అయ్యాడు. 1977లో క్రిస్ ఎస్పినోజాకి 14 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు స్కూల్లో చదువుతున్నప్పుడు ఈ సమయంలో యాపిల్ కో-ఫౌండర్ ఇతన్ని హైర్ చేసుకుని ఒక ఎంప్లాయీగా జాయిన్ చేశాడు. అప్పటికి యాపిల్లో 7 ఎంప్లాయీస్ ఉన్నారు. ఇతను 8వ వాడు. 1977 నుంచి ఇప్పటికీ తను యాపిల్లో పనిచేస్తూ ఉన్నాడు. అంటే దాదాపు 47 సంవత్సరాల నుంచి తను లాంగెస్ట్ సర్వింగ్ ఎంప్లాయీగా యాపిల్లో ఉండటం విశేషం. విండ్ టర్బైన్స్ తిరగడం ద్వారా ఎలక్ట్రిసిటీ వస్తుందని మనకు తెలుసు. అయితే పెద్ద పెద్ద ఫీల్డ్స్ లో మనం వీటిని చూస్తాం. విండ్ టర్బైన్స్ లో ఉన్న బ్లేడ్ చక్కగా తిరగాలంటే వాటి డిజైన్ అనేది ఏరోడైనమిక్స్ ని ఆధారం చేసుకుని ఉండాలి. సరి అయిన డిజైన్ లేకపోతే బ్లేడ్స్ తిరగటం చాలా కష్టం. ఉదాహరణకి మన ఇళ్లలో ఉండే ఫ్యాన్ మూడు రెక్కలు సరైన షేప్ లో ఉన్నాయి కాబట్టి అవి ఒత్తిడితో మన వైపు గాలిని నెట్టగలుగుతున్నాయి. అయితే ఫ్రాంక్ ఫిష్ అండ్ ఫిలిప్ వ్యాట్స్ అనే 2 వ్యక్తులు హంప్బ్యాక్ వేల్స్ యొక్క ఫ్లిప్పర్స్ ను ఆధారం చేసుకుని ఒక డిజైన్ చేశారు. ఫోటోలో చూసినట్టుగా వేల్ ఫ్లిప్పర్స్ దగ్గర ఉన్న ఈ బంప్స్ ని ట్యూబర్కుల్స్ అంటారు. ఈ డిజైన్ వల్ల నీరు వేగంగా ఫ్లో అవుతుంది. ఈ విధంగా టర్బైన్ బ్లేడ్స్ ను బంపీగా చేయటం వల్ల గాలి ఫ్లో అనేది బాగా జరుగుతుంది. అలాగే ఏరోడైనమిక్స్ పర్ఫార్మెన్స్ కూడా పెరుగుతుంది. ఇలా ఎక్కడో సముద్రంలో ఉన్న హంప్బ్యాక్ వేల్స్ ని పరిశీలించడం వల్ల విండ్ టర్బైన్స్ యొక్క సామర్థ్యం పెరిగింది. ఇప్పుడైతే చర్మ సౌందర్యం కోసం, చర్మ ఆరోగ్యం కోసం అని చాలా రకాల క్రీమ్స్ అండ్ ఆయిల్స్ ని వాడతాం. అయితే మనం తెలుసుకోవాలి కానీ చర్మం తనంతట తానే ఒక న్యాచురల్ మాయిశ్చరైజర్ ని విడుదల చేస్తుంది. అదే సీబం. సీబం అనేది ఒక వ్యాక్సీ సబ్స్టెన్స్. ఫ్యాటీ యాసిడ్స్, స్క్వాలిన్ మరియు కొన్ని రకాల లిపిడ్స్ ద్వారా ఇది తయారవుతుంది. మన చర్మంలో ఆయిల్ గ్లాండ్స్ లేదా సెబేషియస్ గ్లాండ్స్ ఉంటాయి. ఒక స్క్వేర్ సెంటీమీటర్ స్కిన్ లో దాదాపు 900 ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి. ఇక్కడే మనకు సీబం ప్రొడ్యూస్ అవుతుంది. తర్వాత ఇది చర్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తుంది. ఎక్కువ శాతం స్ట్రెస్ హార్మోన్ అయిన కార్టిసోల్ ఈ సీబం ఉత్పత్తిని కంట్రోల్ చేస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ సీబం అనేది ఎక్కువగా ప్రొడ్యూస్ అయితే చర్మం జిగటగా ఉంటుంది. ఒకవేళ తక్కువగా రిలీజ్ అయితే అదే చర్మం పొడిబారుతుంది. అంతేకాకుండా టెంపరేచర్ ఎక్కువగా ఉంటే ఈ సీబం ఎక్కువగా ప్రొడ్యూస్ అవుతుంది. మీరు బాగా గమనిస్తే సమ్మర్ లో మనకి సీబం ఎక్కువగా ప్రొడ్యూస్ అవటం మనం చూడవచ్చు. ఒక రీసెర్చ్ ప్రకారం సీబంలో యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ కూడా ఉన్నాయట. ఇవి చర్మ వ్యాధులను కలుగజేసే బ్యాక్టీరియా యొక్క గ్రోత్ ను తగ్గిస్తుంది. ఫ్రెండ్స్, చివరిగా దీన్ని బట్టి చూస్తే పదే పదే మన చర్మాన్ని కెమికల్స్ తో వాష్ చేయటం వల్ల నేచురల్ ఆయిల్ అయిన సీబం పోతుంది. దీని ద్వారా మన చర్మానికే ప్రమాదం. చైనాలో ఒక వింత ఆచారం ఉంది. అదేంటంటే గర్భిణీగా ఉన్న భార్యను తన భర్త ఎత్తుకొని మండుతున్న బొగ్గు మీద ఎత్తుకుంటూ తీసుకువెళ్లాలి. ఇలా బొగ్గు మీద చక్కగా నడిస్తే పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా మరియు బలంగా ఉంటారని భావిస్తారు. భర్త గర్భిణీ అయిన తన భార్యను 3 సార్లు ఆ మండుతున్న బొగ్గు మీద నడుచుకుంటూ తీసుకువెళ్లాలి. ప్రతి మనిషికి చావు ఎలా ఉంటుందో చూడటం తప్ప ఎప్పుడు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. తమ జీవితానికి మరణం సంభవించి కొద్ది సెకండ్స్ లోనే ప్రపంచాన్ని విడిపోవాల్సి వచ్చినప్పుడు చావు భయం ఉంటుంది. ఆనందంగా చనిపోయేవారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. అయితే చాలా మందికి చనిపోతే ఎలా ఉంటుంది అని ఎక్స్పీరియన్స్ అవ్వాలని ఒక కోరిక ఉంటుంది. అలాంటి వారి కోసం చైనాలోని షెన్చాన్ అనే సిటీలో ది విండో ఆఫ్ ది వరల్డ్ అనే థీమ్ పార్క్ ఉంది. ఇక్కడ 2 చైనీస్ ఫిలాంథ్రపిస్టులు కలిసి డెత్ సిమ్యులేటర్ ని తయారు చేశారు. ఈ డెత్ సిమ్యులేటర్ మీద ఉన్న వ్యక్తికి ఒక VR హెడ్సెట్ ని తగిలిస్తారు. దీనిలో వర్చువల్ రియాలిటీని ఆధారం చేసుకుని 3Dలో మనం చనిపోతే ఆ చివరి క్షణాలు ఎలా ఉంటాయో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. మనం కూడా 3Dలో ఎక్స్పీరియన్స్ అవ్వగలం. మనిషికి హఠాత్తుగా వచ్చే హార్ట్ అటాక్ నుంచి బ్రెయిన్ డెత్ వరకు అన్ని రకాల చావు అనుభవాలు చూడవచ్చు. ఈ విండో ఆఫ్ ది వరల్డ్ లో ది సమాధి గేమ్ అనేది ఉంటుంది. ఇక్కడైతే మనుషులను శవపేటికలో ఉంచి మనుషులను కాల్చే ఇన్సినరేటర్ లోకి పంపిస్తారు. ఇక్కడే వేడిగా ఉండే పెద్ద కాంతిని పంపుతారు. మనుషుల శరీరాలను కాల్చే అనుభవం ఇక్కడ వస్తుంది. చాలా మంది చైనీస్ ప్రజలు ఇక్కడికి వచ్చి డెత్ ను ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. మయన్మార్లోని కయాన్ ట్రైబ్ వారు వారి మెడకు పొడవాటి ఆభరణాన్ని ధరిస్తారు. వారి మెడ చుట్టూ పెద్ద రింగ్స్ ధరించడం వల్ల ఫేమస్ అయ్యారు. వాటి వల్ల వారి మెడ చాలా పొడవుగా కనిపిస్తుంది. అందుకే వారిని లాంగ్ నెక్ ట్రైబ్ అంటారు. నిజంగా వారి మెడలో పొడవుగా ఏమీ ఉండవు. వారి గొంతు చుట్టూ ఉండే బ్రాస్ రింగ్స్ అనేవి వారి మెడను లేదా భుజాన్ని దూరంగా చేసి మెడ భాగం స్ట్రెచ్ అయ్యేలాగా చేస్తుంది. దీనివల్ల వారి మెడ భాగం చాలా పొడవుగా ఉన్నట్లు అందరికీ అనిపిస్తుంది. ఈ కయాన్ ట్రైబ్ కు ఇదే ప్రత్యేకత.
ఇప్పటి వరకు వీడియో చూసిన మీరు ఒకవేళ వీడియోని లైక్ చేయకపోయి ఉంటే దయచేసి ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. యూట్యూబ్ అల్గారిథం ప్రకారం ఒక వీడియోకి ఎక్కువ లైక్స్ ఉండటం వల్ల ఆ వీడియోని యూట్యూబ్ ఎక్కువ మందికి చూసేలా చేస్తుంది. దీని ద్వారా ఛానల్ ఎంతగానో గ్రోత్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే వీడియోని లైక్ చేయండి. సబ్బులు ఇవి లేనిదే మనం స్నానం అవ్వదు. చర్మ అందానికి మరియు చర్మ సమస్యలు తొలగించడానికి ఈ సబ్బులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. శాస్త్రవేత్తలు సబ్బు ఆకారం ఉన్న ఒక వస్తువును కార్బన్ డేటింగ్ చేయగా అది క్రీస్తుపూర్వం 2008వ సంవత్సరం నాటిదని అంచనా వేశారు. ప్రాచీన బాబిలోనియన్లు, మెసొపొటేమియన్లు, ఈజిప్షియన్లు మరియు గ్రీక్స్ అండ్ రోమన్స్ వారు మొట్టమొదటిగా సబ్బును తయారు చేశారు. వారందరికల్లా రోమన్ వారు మొట్టమొదటిసారిగా సబ్బు ఉనికిని గుర్తించారు. రోమ్లోని శాపో హిల్ అనే ప్రాంతంలోని టిబెర్ అనే నది ఒడ్డున కొంతమంది రోమన్ ఆడవారు దుస్తులను శుభ్రం చేస్తున్నప్పుడు నది పైభాగం నుంచి బలి ఇచ్చిన కొన్ని జంతువుల కొవ్వు పదార్థం మెత్తటి పదార్థంగా మారి ఆ నదిలో ప్రవహిస్తున్నప్పుడు రోమన్ ఆడవారు ఆ సోపీ క్లే మిక్చర్ ను ఉపయోగించుకోవడం ద్వారా బట్టల్లోని మురికి సులువుగా పోతుందని గ్రహించారు. సబ్బు తయారీకి కావలసిన ఫార్ములా ఇక్కడి నుంచే తయారైంది. అప్పటి నుంచి వారందరూ కొవ్వు, నూనె పదార్థం, ఉప్పు ఈ మూడింటిని మిక్స్ చేసి సబ్బులను తయారు చేశారు. అయితే వారు తయారు చేసిన ఆ సబ్బులను వంట పాత్రలను శుభ్రం చేయడానికి, ఇంట్లోని వస్తువులను మరియు దుస్తులను క్లీన్ చేయడానికి ఉపయోగించేవారు. అంతేకాని స్నానానికి ఉపయోగించలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత సబ్బులను శరీర స్నానానికి కూడా ఉపయోగించారు. అమెరికాకి చెందిన రాయ్ సులీవాన్ అనే వ్యక్తి 1942 ఏప్రిల్లో ఆకాశంలో మెరుపులు, పిడుగులు పడుతున్న సమయంలో షెల్టర్ కోసం వెతుకుతున్నప్పుడు కొత్తగా నిర్మించిన ఒక టవర్ కనిపించింది. కానీ ఆ టవర్ ని బాగా గమనిస్తే పిడుగుపాటుకు గురి అయిన భాగం కనిపించింది. అక్కడ 7 నుంచి 8 సార్లు పిడుగు పడ్డట్టు గమనించాడు. ఇది సేఫ్ కాదని అక్కడి నుంచి వేరే షెల్టర్ కోసం వెతుకుతున్నప్పుడు అతని మీద ఒక పిడుగు పడింది. దీంతో తన కుడి కాలికి అంగుళం లోపల శరీరం కాలింది మరియు అతని ఎడమ కాలి షూకి చిన్న రంధ్రం మాత్రమే పడి చిన్న చిన్న గాయాలతో బయటపడ్డాడు. 1969 జులైలో సులీవాన్ మంచు ప్రాంతంలో ట్రక్ ని నడుపుతున్నప్పుడు పిడుగులు అనేవి బండి ముందు ఉన్న కొన్ని చెట్ల మీద పడుతూ ఉన్నాయి. తర్వాత ట్రక్ డోర్ ని మెరుపు కొట్టింది. దీనివల్ల అతను స్పృహ కోల్పోయాడు. అలాగే కనురెప్పులు, జుట్టు కాలిపోయింది. ఇలా రెండోసారి కూడా పిడుగుపాటు నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి ఇతను ఇంటి మీద నుంచుని ఉన్నప్పుడు ముందున్న ఒక పవర్ ట్రాన్స్ఫార్మర్ మీద పిడుగుపడగా ఒక్కసారిగా తాను మేడ మీద నుంచి క్రిందకు దూకాడు. కానీ భుజానికి దెబ్బలు తగిలి తను బ్రతికాడు. 1977లో సులీవాన్ ఒక చిన్న చెరువులో చేపలు పడుతున్నప్పుడు మెరుపు తన తలను తాకింది. ఈ దెబ్బతో తన జుట్టు కాలిపోయి క్రింద పడ్డాడు. ఇలా తన ఛాతీ పొట్ట కాలింది. తన జీవితంలో మొత్తం 7 సార్లు తన మీద పిడుగు పెడితే వాటి నుంచి తప్పించుకుని క్షేమంగా ఉన్నాడు. తనకు తెలియని ఏదో శక్తి నాశనం చేయాలి అనుకుంటుందని భావించాడు. ఒకసారి తన భార్య మేడ మీద బట్టలు ఆరేస్తూ ఉంది. ఆ సమయంలో ఆమె మీద మెరుపు పడుతున్నట్టు గమనించి ఆమెను అక్కడి నుంచి తప్పించి తను క్షేమంగా ఉన్నాడు. సాధారణంగా ఒక వ్యక్తి మీద పిడుగు పడిందంటే తను చనిపోయే అవకాశం 30% ఉంటుంది. ఒకవేళ బ్రతికిన 80% గాయాలతోనే జీవితాంతం జీవించాలి. అలాంటిది 7 సార్లు తన మీద పిడుగు పడినా ఇంకా క్షేమంగా ఉన్నాడంటే నిజంగా ఏదో శక్తి ఇతన్ని కాపాడుతుందని భావించాలి. ప్రముఖ యానిమేషన్ స్టూడియో అయిన పిక్సార్ 2012లో బ్రేవ్ అనే ఫ్యాంటసీ మూవీని చిత్రీకరించింది. అయితే ఈ మూవీలో లీడ్ రోల్ అయిన మెరీడా యొక్క హెయిర్ కర్లీగా ఉంటుంది. మూవీలో మెరీడా యొక్క హెయిర్ కర్లీగా కనిపించడం కోసం ఆ చిత్ర యూనిట్ వారు ఫిజిక్స్ ఆఫ్ కర్లీ హెయిర్ అనే అంశంపై దాదాపు 3 సంవత్సరాలు అధ్యయనం చేశారు. అలాగే ఈ మొత్తం చిత్రాన్ని తీయటానికి మొత్తం 5 సంవత్సరాలు పట్టింది. హ్యాపీ మదర్స్ డే, హ్యాపీ లవర్స్ డే అని చాలా డేస్ మనం విన్నాం. అయితే హ్యాపీ పై డే అనేది కూడా ఒకటి ఉంది. మార్చి 14 లేదా 3/14 రోజున హ్యాపీ పై డేగా పరిగణిస్తారు. 3/14ని తిరగతిప్పి రాస్తే పై అనే పదం వస్తుంది. ఎలకలు మన ఇళ్లలో ఎంతో డిస్టర్బ్ చేస్తాయి. అలాగే కనిపించే ప్రతి వాటిని వాటి యొక్క వాడి అనే పళ్ళతో కొరికి నాశనం చేస్తాయి. అయితే ఎలకల గురించి ఒక ఫ్యాక్ట్ ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా మన పళ్ళు, కొన్ని జంతువుల యొక్క పళ్ళు కొంత పరిమితమైన వయసు వరకు మాత్రమే పెరుగుతాయి. ఆ తర్వాత వాటి గ్రోత్ అనేది ఆగిపోతుంది. కానీ ఎలకలకు ఇలా జరగదు. వాటి యొక్క పళ్ళు వాటి జీవితాంతం పెరుగుతూనే ఉంటాయి. కొన్ని సంవత్సరాలకు 5 అంగుళాల వరకు పెరుగుతాయి. అందుకే ఎలకలు వాటి పళ్ళను ఎప్పుడూ కొరుకుతూ ఉంటాయి. అలా కొరుక్కోవటం వల్ల పళ్ళు పెరగకుండా ఉంటాయి. ఒకవేళ అవి అలా కొరుక్కోకపోతే వాటి పళ్ళు పొడవుగా పెరిగి వాటి తలకు గుచ్చుకొని అవి చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎప్పుడు అవి వాటి పళ్ళను నమిలి తింటూ ఉంటాయి.
ఫ్రెండ్స్, మీరు బాగా గమనిస్తే చాలా లక్స్కి వాటి క్రింద భాగాన ఒక చిన్న రంధ్రం ఉంటుంది. ఈ రంధ్రం యొక్క ఉపయోగం ఏంటో తెలుసుకుందాం. ఈ రంధ్రం అనేది తాళం గొబ్బులోంచి నీరు పోవటానికి ఒక డ్రైనేజ్ లాగా పనిచేస్తుంది. పొరపాటున తాళం గొబ్బులోకి ఏదైనా నీరు పోతే తాళం గొబ్బ తుప్పుపడుతుంది. కాబట్టి ఈ రంధ్రం ద్వారా తాళం గొబ్బులో ఉన్న తేమ అంతా బయటికి వస్తుంది. ఈ రంధ్రం ద్వారా లూబ్రికేషన్ ఆయిల్ను గొబ్బులోకి పంపించడానికి యూజ్ అవుతుంది. ఈ ఆయిల్ ద్వారా తాళం లోపలి భాగం ఏదైనా స్టక్ అయి ఉంటే అవి బాగా పనిచేస్తాయి. వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియజేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.